భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నంలో 4 గ్రహాలున్నాయి: రవి, కుజ, బుధ, శుక్రులు. కుంభంలో రాహువు, మీనంలో శని, చంద్రగురులు మిథునంలో, ఎప్పటిలాగానే సింహంలో కేతువు. పుష్యబహుళ పాడ్యమి నుండి పుష్యబహుళ సప్తమి వరకు ఈ వారఫలం. జనవరి 2026 4వ తారీఖు ఆదివారం చంద్రగురుల సమాగమ స్థితి ఈ రోజున ఉన్నది. అలాగే సూర్యుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటారు. 5వ తారీఖు సోమవారం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటారు. 6వ తారీఖు సంకష్టహార చతుర్థి. అలాగే శుక్రుడు సుపీరియర్ కంజంక్షన్లో ఉంటారు. శుక్రమౌఢ్యం కొనసాగుతోంది. 6వ తారీఖు మంగళవారం శుక్రుడు సుపీరియర్ కంజంక్షన్ మౌఢ్యంలో మధ్యస్థితి. ఇది చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్నారు 6వ తారీఖు. అలాగే 7వ తేదీ చంద్ర కేతువులు ఒక రాశిలో ఉంటారు. కేతువు దగ్గర చంద్రుడు సింహంలో. పూర్వాషాఢ 4వ పాదంలో 8వ తారీఖు సూర్యుడు ఉంటారు. 9వ తేదీ సూర్యకుజుల సంయోగం. 10వ తేదీ శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో. 10వ తేదీ శనివారం కురు సూర్యుల మధ్య సమసప్తక స్థితి, అనగా 180 డిగ్రీల దూరం. 10వ తారీఖు శనివారం బహుళ అష్టమి. ఇవి అంతరిక్షంలో ప్రత్యక్షంగా దర్శించడానికి యోగ్యమైన ఖగోళ పంచాంగ విశేషాలు, గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, 9లో శుక్రుడు, ఏకాదశంలో రాహువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి, సర్వప్రధానమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రధాన కార్యక్రమాల ఆటంకాలు ఎదురుకాకుండా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. చంచలత్వం లేకుండా పని చేయాలి. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు. ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసమై స్పష్టమైన ప్రణాళికల్ని సిద్ధం చేయండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకు అవసరమైన ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఆస్తులు వృద్ధి చేసుకునే విధంగా మీ ప్రయత్నము ఉండాలి. అంటే మనం పని చేస్తూ ఉంటాం. లక్ష్మీ కటాక్షం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా మేలైన ఫలితాలని సాధించడానికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పట్టుదలతో చేసే ప్రతి ప్రయత్నము విజయాన్ని ఇస్తుంది. అపరిచితులను ఎక్కువగా ఆశ్రయించకండి. ఒత్తిడికి గురి కాకుండా, మొహమాటం లేకుండా స్వతంత్ర భావంతో మీ నిర్ణయాలను మీరు ప్రకటించాలి. ఆంతరంగికమైన విషయాలను ఇతరుల వద్ద ఎక్కువగా ప్రస్తావనకు తీసుకురావద్దు. కుటుంబ విషయాలని బయట వాళ్ళతో చర్చించవద్దు. వివాదాలకు అవకాశం కల్పించకుండా పనిచేయండి. ఏలినాటి శనిదోష ప్రభావం ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉన్నది కాబట్టి సకాలంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే వీలు కలుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? శ్రీమన్నారాయణమూర్తిని దర్శించాలి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? దానాల విషయంలో ద్వాదశంలో ఏలనాటి శని దోష ప్రభావం ఉన్నది కాబట్టి శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు ఆ శని భగవానుడి పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, అష్టమంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. మీ నిర్ణయాలకు తగ్గట్టుగా ఫలితాలుంటాయి.
బాధ్యతాయుతంగా కర్తవ్యాలను ప్రారంభించండి. ఎంత కృషి చేస్తే ఆ కృషికి తగిన ప్రతిఫలం అంతగా లభిస్తుంది. కాబట్టి ఏకాదశంలో శని బలం సంపూర్ణంగా కార్యసిద్ధిని ప్రసాదిస్తున్న సమయంలో ఇప్పుడు మనం శక్తి వంచన లేకుండా బాగా ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలని కార్యరూపంలోకి తీసుకురావాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ధర్మబద్ధంగా ముందుకు సాగాలి. స్వయం కృషి చాలా అవసరం. అవసరాలకు ధనం అందుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవనం కనపడుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగు విధంగా వ్యూహాలని రచించండి. ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగండి. సకాలంలో కర్తవ్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నైపుణ్యంతో పనిచేయటం అవసరం. తోటి వారిని కలుపుకుపోవటం మంచి శక్తిని ప్రసాదిస్తుంది. మాటలో సౌమ్యత అవసరం. శాంతంగా ముందుకు సాగితే అవగాహన సామర్థ్యంతో విజయాలు వాటంతటవే సిద్ధిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం ద్వారా, అష్టోత్తరం చదువుకోవడం ద్వారా ఫలితాల్లో స్పష్టత వస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? సూర్యుణ్ణి దర్శించండి. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ చంద్రయోగము, తృతీయ కేతువు. మానసిక శక్తితో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. మానసిక దృఢత్వం శక్తినిస్తుంది. అప్పుడే ముఖ్య కార్యక్రమాల్లో విజయం కూడా లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. సందేహాస్పదమైన విషయాల్లోకి ప్రవేశించవద్దు. తెలియని విఘ్నాలు కొన్ని ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని అధిగమించండి. స్పష్టత లేని పనుల్లో పాల్గొనవద్దు. అదేవిధంగా ఇతరుల విషయాల్లో ఎక్కువగా తలదూర్చవద్దు. బాధ్యతాయుతంగా సకాలంలో మీరు పనిచేయండి. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. శ్రద్ధగా పనిచేయండి. అధికారులతో సౌమ్యంగా సంభాషించండి. తోటివారి యొక్క సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సున్నితంగా తెలివిగా వ్యవహరించడం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు. శాంతంగా పనిచేయడం ద్వారా బ్రహ్మాండమైన ఫలితాలు వ్యాపారంలో కలుగుతాయి. ఆర్థికంగా సమిష్టి నిర్ణయాలు అవసరం. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు నవగ్రహాలను స్మరించడం మంచిది. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యము, గో సమర్పణం చేయండి. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6వ రాశిలో రవి, బుధ, కుజులు. ఒకే చోట ఎక్కువ గ్రహాలు యోగిస్తున్నప్పుడు మనం చేసే పనుల్లో త్వరగా విజయం ఉంటుంది. వృత్తిలో నైపుణ్యంతో పాటు విజయాలు కూడా ఉంటాయి. మీరు చేసే పనులు త్వరగా గుర్తింపునిస్తాయి. ప్రతిభతో పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. ఉపయోగకరమైన పనులు చేపడతారు. ఆదర్శవంతమైన జీవనం కొనసాగుతుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. ఇతరులతో పోటీ పడినప్పుడు విజ్ఞానపరంగా తగిన గుర్తింపు వస్తుంది. శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి. మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది. అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అధికార యోగం కూడా ఉన్నది. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించి కాలానుగుణంగా ఉత్తమ స్థితిని చేరుతారు. భూలాభం ఉన్నది. లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన శీఘ్ర కార్యసిద్ధినిస్తుంది. ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్య భాగంలో మంచి జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శివారాధన చేయటం ఉత్తమం. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ఈశ్వరుణ్ణి దర్శించండి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? ద్వాదశంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి శనగలు కొద్దిగా దానం చేయండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. లాభంలో గురుచంద్రుడు, పంచమంలో శుక్రుడు. అదృష్టయోగం సంపూర్ణంగా ఉన్నది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. లక్ష్య సాధనలో ముందుకు సాగుతారు.
మీ ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. సంతృప్తినిచ్చే ఫలితాలు సాధించడానికి గజకేసరి మహాయోగం సహకరిస్తుంది. ఏకాదశంలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగాన్ని ఇస్తోంది. ఇది మేలు చేస్తుంది. ధనయోగం శుభప్రదం, ఐశ్వర్యవంతులవుతారు. అందుకు తగిన విధంగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ఆలోచనలు అదృష్టాన్ని ఇస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా పనిచేయండి. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాది యోగాలు ఉంటాయి. గృహలాభం సూచితం. వాహన యోగం ఉంటుంది. ప్రయాణాల్లో మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. సకాలంలో కర్తవ్యాలను నిర్వర్తించండి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగంలో శాంతంగా ముందుకు సాగాలి. ఎందుకంటే పంచమ రవి యోగము, పంచమ బుధ యోగము సహకరించట్లేదు. అలాగే వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ముందుకు సాగాలి. సౌమ్యంగా సంభాషించడం ద్వారా మిత్రబలం పెరుగుతుంది. లాభదాయకమైన భవిష్యత్తు, శుభప్రదమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? కుజగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? అష్టమంలో శని సంచారం ఉన్నది. కొద్దిగా నువ్వులు నవగ్రహాల్లోని శనిగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో చంద్రుడు, చతుర్థంలో బుధ శుక్రులు, షష్ఠంలో రాహువు. శుభ ఫలితాలు విశేషంగా ఉన్నాయి. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉన్నది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. గుర్తింపు త్వరగా లభిస్తుంది. ఆశించిన లాభాలుంటాయి. నలుగురికి ఆదర్శవంతంగా నిలుస్తారు. ప్రతిభతో పనిచేస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అదేవిధంగా ఆర్థిక పుష్టి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వాహన సౌఖ్యము, గృహలాభము, స్వర్ణ ప్రాప్తి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఇదే విధంగా సకాలంలో పనులు చేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. సత్ఫలితాలు సాధిస్తారు. వారాంతంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్య ప్రీతిగా అర్ఘ్యప్రదానం ఇచ్చి సూర్య దర్శనం ప్రత్యక్షంగా ఆకాశంలో చేసుకోండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? గోధుమలు దానం చేయాలి. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 6 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి. 3వ రాశిలో రవి, కుజ, శుక్రులు, 9లో గురువు, షష్ఠంలో శని, ఏకాదశంలో కేతువు. ప్రారంభించిన పనుల్లో అదృష్టం వరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన శుభ ఫలితాలు సాధిస్తారు. కాలం యోగ్యంగా ఉన్నది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది. మేలైన కాలం కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలం. ఉద్యోగంలో శ్రేష్ఠత ఉంటుంది. ఉత్తమ స్థితి గోచరిస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సంతృప్తికరమైన ఫలితాలు, దాంతోపాటుగా గుర్తింపు కూడా లభిస్తుంది. ఆశించిన ధనలాభం కలుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కృషి కొనసాగుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. ధనధాన్యాది లాభాలు విశేషంగా ఉంటాయి. ప్రయత్నానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. భూలాభం, గృహలాభం, వస్తు ప్రాప్తి, వాహన యోగము మొదలైన అదృష్టాలు గోచరిస్తున్నాయి. శ్రద్ధగా పనిచేస్తే వ్యాపారంలో సమస్యల నుండి బయటపడి మేలైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? తులారాశి వారు మహాలక్ష్మి దర్శనం చేయటం మంచిది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? అత్యధికమైన గ్రహయోగం కొనసాగుతున్న వేళ దానాలు అవసరం లేదు. గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో బుధ శుక్రులు, దశమంలో కేతువు. శుభప్రదమైన వ్యాపార లాభం ఉన్నది. బుద్ధిబలం బాగా పనిచేయడం ద్వారా సమయస్ఫూర్తిని ప్రదర్శించి అభీష్ట సిద్ధిని పొందుతారు. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిత్రబలం పెరుగుతుంది. మాటల్లో సౌమ్యత కనపడుతుంది.
ఆకర్షణగా మాట్లాడాలి. ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ద్వితీయంలో ఉన్న బుధ శుక్ర యోగము ఇటు వ్యాపార పరంగా అటు ఆర్థిక పరంగా మేలు చేస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు ప్రతిఫలము ఉంటాయి. బంగారు భవిష్యత్తుని పొందే వీలు కలుగుతుంది. విశ్వాసంతో నిరంతర సాధనతో కృషి చేయడం ద్వారా మీరు చేస్తున్న పనుల్లో పురోగతితో పాటు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి కూడా బయటపడతారు. ఒత్తిడి లేకుండా సకాలంలో కర్తవ్యాలని ప్రారంభించండి. స్పష్టంగా పనిచేయండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. అంతా మనమంచిగా అన్న ధోరణితో ముందుకు సాగితే మీరు చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? బియ్యము దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుసు రాశి వారికి దివ్యమైన గ్రహయోగం కొనసాగుతోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రయోగము, అలాగే సప్తమంలో చంద్ర గురు సంయోగం, తృతీయంలో రాహువు. చంద్రుడితో ఏ గ్రహం అయితే కలుస్తుందో దాన్ని సమాగమము అంటారు. చంద్ర సమాగమం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీన్నే జ్యోతిష శాస్త్రంలో గజకేశ్వరి యోగం అని కూడా అంటారు. జన్మ శుక్రయోగం శుభప్రదమైన ధనాన్ని ప్రసాదిస్తోంది. మన ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రణాళికలు సిద్ధం చేసి కృషిని కొనసాగించండి. విజయం త్వరగా లభిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది. గురుచంద్ర గజకేశ్వరి మహాయోగం శ్రేష్టమైన ఫలితాలని ప్రసాదిస్తుంది. మీ ప్రయత్నం అదృష్టంగా మారే అవకాశం ఉన్నది. బాధ్యతాయుతంగా శ్రద్ధగా పనిచేయండి. కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నిరంతర సాధనతో ముందుకు సాగండి. విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల సూచనలతో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా సద్భావనతో పనిచేయడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి శ్రేష్టమైన శుభ ఫలితాలు పొందటానికి అవకాశం కలుగుతుంది. శాంతంగా సంభాషించండి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై మీరు స్వతంత్రంగా పనిచేయడం ద్వారా వారం ప్రారంభంలోనే మంచి సత్ఫలితాలని సొంతం చేసుకుంటారు. ఉత్సాహంగా ముందుకు సాగండి. మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఆనందప్రదంగా వారాంతంలో గడుస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? అర్ధాష్టమ శనియోగం ఉన్నది. నువ్వులు దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో శని, షష్ఠంలో చంద్రుడు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. సకాలంలో బాధ్యతలని మొదలుపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో పనులు మొదలుపెట్టిన తర్వాత వాయిదా వేయవద్దు. ఎంత కష్టమైనా సరే ప్రారంభించిన పనిని పూర్తి చేయాలి. మానసిక దృఢత్వంతో లక్ష్యాలను సాధించండి. శుభ ఫలితాలు పొందుతారు. స్పష్టత కోసం కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి. అవి మీకు ఎంతగానో శక్తిని ప్రసాదిస్తాయి. మరియు చేస్తున్న పనుల్లో స్పష్టత వస్తుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. ధనాన్ని పొదుపుగా వాడుకోండి. చంచలత్వ నిర్ణయాలతో ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలని బుద్ధి సామర్థ్యంతో అధిగమించండి. అనుభవపూర్వకంగా పనిచేయటం మంచిది. ఒత్తిడి లేకుండా ఉండటం కోసమై కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు సూర్యుణ్ణి దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? బుధ ప్రీతిగా కొద్దిగా పెసలు దానం చేయండి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో రవి, కుజ, బుధ, శుక్రులు. పంచమంలో గురువు. శుభప్రదమైన శ్రేష్టమైన కాలం నడుస్తుంది. ఏకాదశంలో ఉన్న గ్రహాలు అత్యంత మేలు చేస్తాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో ప్రారంభించడం ద్వారా శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉత్తమ స్థితి గోచరిస్తోంది. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. ప్రోత్సాహం ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు.
సమాజంలో కీర్తి లభిస్తుంది. సమాజానికి ఉపయోగపడే కొన్ని మేలైన పనులు చేస్తారు. మంచి పనులు చేసి కీర్తి ప్రతిష్టలతో పాటు గొప్ప గౌరవాన్ని పొందుతారు. వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది. సృజనాత్మక శక్తితో పనిచేసి వ్యాపారంలో విశిష్టమైన ఫలితాలను సాధిస్తారు. సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమించి విజయాలను సొంతం చేసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు అవకాశం ఉన్నది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. ఏకాదశంలో ఉన్న చాతుర్గ్రహ కూటమి అనేక లాభాలను ప్రసాదిస్తుంది. పంచమ బృహస్పతి యోగం బుద్ధి బలాన్ని, దైవ యోగాన్ని ప్రసాదిస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. దశమంలో రవి, షష్ఠంలో కేతువు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ప్రారంభించిన పనులు కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగ ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ విశ్వాసం మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అభ్యున్నతి గోచరిస్తోంది. పదోన్నతులుంటాయి. నమ్మకంగా చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. దైవ బలం రక్షిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా స్పష్టమైన భావజాలంతో పనిచేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో అవి ఎంతగానో సహకరిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా గోచరిస్తున్నాయి. ఈ స్వల్ప సమస్యల నుండి బయటపడటానికి ధనం విషయంలో జాగ్రత్తలు అవసరం. మొహమాటం లేకుండా ఆర్థికంగా అభివృద్ధి కోసమే కృషి చేయండి. సాధన అవసరం. నిరంతర సాధన శక్తినిస్తుంది. వారం మధ్యలో మేలైన ఫలితాలు వింటారు. మంచి జరగడం కోసమై సౌమ్యంగా, సున్నితంగా, శాంతంగా ముందుకు సాగండి. వారం చివరి భాగంలో శుభవార్తలు వింటారు. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో దర్శించండి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.